ఒకప్పుడు వేరుశెనగ, కూరగాయలు, బత్తాయి తోటలు ఏ పంట వేసినా ఆశించిన ఆదాయం రాక నష్టాలే మిగిలాయి. కానీ అదే రైతు ఇప్పుడు ఎడారి దేశాల్లో ఎక్కువగా కనిపించే ఖర్జూరాన్ని తన పొలంలో పండిస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు సత్యసాయి జిల్లాకు చెందిన రైతు చెన్నకేశవులు. సంప్రదాయ పంటలను వదిలి వినూత్నంగా సాగు చేసిన ఖర్జూర తోట ఇప్పుడు రైతులకు ఆదర్శంగా మారింది. ఇదిగో ఇక్కడ చూడండి ఈ ఖర్జూర తోటను. కాయలు కోసి ప్యాకింగ్ చేస్తున్న ఈ క్షేత్రం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం చెర్లోపల్లి గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని చెన్నకేశవులు. గతంలో వేరుశెనగ, కూరగాయలు, బత్తాయి తోటలను సాగు చేసినప్పటికీ పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు రాక వరుస నష్టాలను చవిచూశారు. దీంతో సంప్రదాయ పంటలపై ఆశలు వదిలి కొత్త పంటల వైపు అడుగులు వేశారు. అప్పుడే ఆయన దృష్టిని ఆకర్షించింది ఖర్జూర సాగు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి మార్కెట్ అవకాశాలను అంచనా వేసిన చెన్నకేశవులు 6 సంవత్సరాల క్రితం 7 ఎకరాల 30 సెంట్లలో 4 రకాల ఖర్జూర మొక్కలను నాటారు. మొదట్లో కొంత ఆందోళన ఉన్నా ఓపికగా తోటను సంరక్షిస్తూ ముందుకు సాగారు. నాటిన 3వ ఏడాది నుంచి కొద్దిపాటి దిగుబడి రావడం ప్రారంభమైంది. ఆ తరువాత ప్రతి ఏడాది దిగుబడి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రైతు 3వ వాణిజ్య పంట కోతను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. నాణ్యమైన ఖర్జూర పండ్లకు మంచి డిమాండ్ ఉండడంతో స్థానిక మార్కెట్లోనే విక్రయించి ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఖర్జూర దీంట్లో 4 రకాలు ఉన్నాయి. 4 రకాల్లో ఒకటి మెదడోలో, ఒకటి బర్రే, ఒకటి ఎల్ఐటే, ఒకటి ఖనిజ. 4 రకాలు ఉన్నాయి. 7 ఎకరాల 36 సెంట్లు ఉంది. ధర్మపురి ఒక్కొక్క అక్కడ కొనుగోలు 4,500లో, ట్రాన్స్పోర్ట్తో 5,000 రూపాయలు పడింది ఒక్కొక్క మొక్క. జేసీబీతో ఇట్ల మీటరు కిందికి మీటరు చేసి దాంట్లోకి కొంత ఎరువు, ఆకు అంతా కొంచెం డిఏపి అన్నీ వేసి మళ్ళీ గుంత పూర్తి 3 అడుగులు గుంత తీస్తాము. తీసిన తర్వాత అంతా వేసి మళ్ళీ 1 అడుగు మాత్రం పెడతాము. అక్కడ మొక్క పెడతాం. ఇది పూత వస్తేనే మగ పూత ముందే వస్తుంది. దాన్ని కోసి దాంట్లో పౌడర్ ఉంటుంది. పౌడర్ తీసి ఆ జిటకలన్నీ తీసి దీంట్లోకి వేసి అదే ఆకుతో ఇట్లా కొన కడతాం. ఇట్లా కట్టిన తర్వాత మళ్ళీ 1 వారం 15 నాళ్ళు ఉన్నిచ్చి దాన్ని కత్తిరించేస్తాం. అప్పటికి ఫార్మేషన్ అయిపోతుంది. డిసెంబర్ నుంచి జూన్, జూలైకి అంత పంట అయిపోతుంది. ఇప్పుడు జూలై అయిపోతూ ఉంది కదా, పంట అయిపోతుంది. దీనికి మందు అనేది కొట్టం. ఏ మందు కూడా గొలలకు కొట్టం. ఊరికే నెట్టు కడతాము. నెట్టు కట్టిన తర్వాత ఏడిది రాదు. ఇంకా 7 సంవత్సరాలకు గాను 4 సంవత్సరాలు పోతే 3వ సంవత్సరం నుంచి పంట వస్తుంది బాగా. తొలి సంవత్సరం కొద్దిగా వచ్చింది. 2 సంవత్సరం 8 లక్షలు వచ్చింది. ఈ తూరు ఎంత వస్తుందో ఇంకా తెలియదు. మొదటంతా 120 ఇట్లా పోయింది. ఇప్పుడు 140, 300 పోతుంది. నాకేం ఇక్కడే బాగా మార్కెట్ ఉంది. తోటతా మార్కెట్ ఉంది. మించిని బెంగళూరు పంపిస్తా. ఒక చెట్టుకు బాగా వస్తే 10 గుత్తులు 15 గుత్తులు కూడా వస్తాయి. అవి గుత్తి 10 కేజీలు, 8 కేజీలు, 10 కేజీలు. మొన్న ఒక గుత్తు కొట్టినాము 15 ఉంది. ఒక గుత్తు కొట్టినాము 21.5 కేజీ. అట్లంతా ఇట్లానే లెక్కలేదు. దాదాపు మంచిగా వస్తే 150 కేజీలు ధారాళంగా వస్తుంది. బాగా వస్తే పంట ఒక్కొక్క చెట్టుకు. దీనికి ఇంట్లో జనం ఉండాలా, క్యాష్ ఉండాలా, నీళ్ళు ఉండాలా. ఇవన్నీ లేదే మాత్రం అప్పు చేసి నువ్వు పెడితే భూమి అమ్ముకుంటావు. మనలో ఉంటుంది. మనం ఏం పని చేసుకోవాలన్నా మనలో ఉంటుంది. కొంతమంది ఇప్పుడు టమాటా ఇవన్నీ చేసుకుంటున్నారు, బాగా కిక్ అయినారు. కొంతమంది ఎంత చేసినా వాళ్ళకి కిక్కే కాలేదు. వాళ్ళ యొక్క నాలెడ్జీ, వాళ్ళ యొక్క ఇది బట్టి పోతుంది సార్ ఏ పంట కూడాను. ఒక నిర్ణయం, ఒక కొత్త ఆలోచన, ఒక ప్రత్యామ్నాయ పంట రైతు జీవితాన్నే మార్చేసింది. నష్టాల నుంచి లాభాల బాట పట్టిన చెన్నకేశవులు కొత్త పంటలపై ఆలోచిస్తున్న రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే వ్యవసాయంలోనూ కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయని ఈ ఖర్జూర తోట నిరూపిస్తోంది.